ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భానుడు రోజు రోజుకి నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ సెంటర్ వద్ద మనం ఉన్నాం. సెంటర్ లో ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. సమయం దాదాపు 1:30 కావస్తుంది. రోజు రోజుకి పెరుగుతూ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు భానుడు. పూర్తిగా మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలు ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు కూడా జంగుతున్నారు. ఖమ్మం జిల్లాలో నిన్న దాదాపు గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోయి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. కాగా ఎండ తీవ్రత ముందు ముందు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చుమ్ముతున్నాయి. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా రికార్డు అవుతున్నాయి. రాగల 5 రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణంలో నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 ఉండి కనిష్టంగా 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు పూర్తవుతాయి. తర్వాత మరో 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు అలాగే 39 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా పూర్తిగా చెబుతున్నారు. సో రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి. సో పూర్తిగా ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ పూర్తిగా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత పూర్తిగా నమోదు కావడంతో ఇప్పటికే ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేశారు. సో 1 గంట అంటే ఉదయం 11, 12:30 గంటల నుంచే కూడా భానుడు నిప్పులు కురిపించడంతో సాధారణ ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే కూడా పూర్తిగా జంగుతున్న పరిస్థితి ఖమ్మంలో నెలకొంటా ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పగటి ఉష్ణోగ్రతలు 38, 39 డిగ్రీలు కూడా దాటిపోయి ఆ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. సో అక్కడ పూర్తిగా మైనింగ్ ప్రాంతం కాబట్టి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాత్రి వేళలో కొంత ఉష్ణోగ్రత తగ్గినా కానీ మరలా ఉదయం 9:30, 10 గంటల నుంచి కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. సో పూర్తిగా ఎండలో బయటికి రావాలంటే కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచి ప్రజలు బయటకు వచ్చే టైంలో తల మీద ఒక టోపీ గానీ లేకుంటే ఒక టవల్ గానీ కప్పుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎండల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా సూర్యరశ్మి వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆ సూర్యరశ్మి ఒక అరగంట పనిచేస్తే మరి ఇంకో 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నీడపాటున ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలితే కనుక చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వడదెబ్బ తగిలితే నీటిని ఎక్కువ శాతం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే దాదాపు రోడ్ల మీద వాహనాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఖమ్మం రాజమండ్రి ప్రధాన హైవే రహదారి మీద కూడా ట్రాఫిక్ చాలా విపరీతంగా తగ్గిపోతుంది. జనాలు ఎండలలో బయటికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎండలు ఈ విధంగా ఉండడంతో కూడా అటు పళ్ళ వ్యాపారాలు, పళ్ళ జ్యూస్లు, చెరుకు రసాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారాలు కూడా ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎండలు ఇదే విధంగా కనుక ఎండలు కొనసాగితే ఇప్పటికే ఎండలు ఈ విధంగా కొట్టడం వల్ల భూగర్భ జలాశయాలు కూడా పూర్తిగా అడుగింటిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో ఇటు ఎండలు ఈ విధంగా ఉండడంతో ఇటు పాలేరు రిజర్వాయర్లో కూడా నీటి మట్టం పూర్తిగా 23 అడుగుల సామర్థ్యం ఉన్న పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం కూడా పూర్తిగా 7.5 అడుగులకు చేరుకుంది. అక్కడ నీటి కష్టాలు కూడా తాగునీటి కష్టాలు అలాగే సాగునీటి కూడా నీళ్లు లేక ఇటు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఎండలు ఈ విధంగా దంచి కొట్టడంతో నిప్పుల కొలిమిని కురిపిస్తున్నాడు. అయితే మార్చి వారంలోనే అంటే మార్చి 2వ వారం 3వ వారంలోనే ఈ విధంగా ఎండలు ఉంటాయి కనుక అటు ఏప్రిల్, మేలో ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుంటేనే సామాన్య ప్రజలు వణికిపోతున్న పరిస్థితి ఖమ్మంలో నెలకొంటోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.